నమస్కారం అండి. నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. సో, ఇవాళ వీడియో టాపిక్ పిల్లల స్కూలింగ్ గురించి. అది ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడదాము. ఇందులో ఇన్ఫర్మేషన్ పిల్లలు ఇక్కడనే పుట్టి స్కూల్ జాయిన్ అవుతారు కదా! వాళ్ళ గురించి, తర్వాత ఇండియా నుంచి ఇక్కడికి స్కూల్స్‌కొస్తారు కదా! వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, దాని గురించి డీటెయిల్‌గా మాట్లాడదాం. వీడియో స్టార్ట్ అయ్యే ముందు మీకు కొంచెం చెప్పాలనుకుంటున్నాను ఒక ఇన్ఫర్మేషన్. సో, ఈ మధ్య వీడియోస్ చాలా ఇంట్లో నుంచి చేస్తున్నాను. బయట వెదర్ అస్సలు బాలేదు. ఆల్రెడీ బయటకెళ్ళాను. వర్షము, చలి, విండ్ ఎందుకో వీడియో తీయలేనని మళ్ళీ వచ్చి ఇండోర్స్ చేస్తున్నాను. కొంచెం వింటర్ అయ్యేంత వరకు ఇలానే ఉంటాయి వీడియోస్. ఆ తర్వాత అవుట్‌డోర్‌లో షూట్ చేస్తాను. ఫస్ట్ టాపిక్ పిల్లలు ఇక్కడనే పుడితే. జర్మనీలో పిల్లలు ఇక్కడ పుట్టారనుకోండి, వాళ్ళకు బర్త్ రైట్ సిటిజన్‌షిప్ కాన్సెప్ట్ అన్నది లేదు. అమెరికాలో పుడితే అక్కడ సిటిజన్‌షిప్ ఇస్తారు. ఇక్కడ ఇవ్వరు. ఇక్కడ సిటిజన్‌షిప్ పిల్లలకు రావాలి పుట్టంగానే అంటే, అయితే మదర్ ఆర్ ఫాదర్ ఆర్ ఇద్దరికి జర్మన్ సిటిజన్స్ అయ్యి ఉండాలి. లేదు అంటే సేమ్ నార్మల్ ప్రాసెస్ అందరిలాగానే కొన్ని ఇయర్స్ ఉండి సిటిజన్‌షిప్‌కి అప్లై చేయాలి. సో, ఇక్కడ పిల్లలు చిన్న ఏజ్ నుంచి కిండర్ గార్డెన్ వెళ్తారు. అమెరికాలో చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. కానీ ఇక్కడ అంత ఎక్స్‌పెన్సివ్ ఉండదు. సో, జర్మనీలో మ్యాండేటరీ స్కూలింగ్ ఉంది. పిల్లలు ఎవరైనా సరే 6 సంవత్సరాలు వచ్చినంక వాళ్ళు కంపల్సరీ ప్రైమరీ స్కూల్ జాయిన్ గావాలి. 6 ఇయర్స్‌కి ఫస్ట్ క్లాస్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది. సో, ఇండియా నుంచి మీరు ఎవరైనా తొందరగా వచ్చినా గానీ ఇక్కడ ఏజ్ బట్టి డిసైడ్ చేస్తారు. అండ్ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇప్పుడు ఇండియాలో మీ పిల్లలు సెకండ్ క్లాస్ ఉన్నారనుకోండి, వాళ్ళని మీరు ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ సెటిల్ అయితారు కదా! జాబ్ గురించి దేని గురించి అన్నా వచ్చారనుకోండి, మీ పిల్లల్ని ఫస్ట్ క్లాస్‌లో ఏస్తారు. సెకండ్ క్లాస్ అన్న కాన్సెప్ట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి జర్మన్ రాదు కాబట్టి వాళ్ళని ఒక క్లాసు డిమోట్ చేస్తారు. సో, ఇక్కడ 3 రకాల స్కూలింగ్స్ ఉంటాయి. మాక్సిమం పిల్లలందరూ జర్మన్ లాంగ్వేజ్ స్కూల్స్‌కే వెళ్తారు. సో, మన ఇండియాలో తెలుగు మీడియం స్కూల్స్ ఎలానో అదే విధంగా ఇక్కడ జర్మన్ మీడియం స్కూల్స్ ఉంటాయి. దాంట్లో ఎడ్యుకేషన్ చాలా బావుంటుంది. ప్రతి క్లాస్‌లో ఇద్దరు టీచర్స్ ఉంటారు. మినిమమ్ 20 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఒకటి మెయిన్ టీచర్ ఉంటుంది. ఒకటి అసిస్టెంట్ ఉంటుంది. సో, వాళ్ళు ఈచ్ స్టూడెంట్ దగ్గరికెళ్ళి వాళ్ళు ఎలా చదువుతున్నారు చెక్ చేస్తారు. వాళ్ళకేమైనా ప్రాబ్లమ్ ఉంటే హెల్ప్ చేస్తారు. సో, జర్మనీలో స్టేట్ బేస్డ్ ఎడ్యుకేషన్ అన్నట్టు. మన ఇండియాలో సీబీఎస్ఈ ఉంటది. సెంట్రల్ సిలబస్ ఉంటది కదా! ఇక్కడ మాత్రము 16 స్టేట్స్ ఉన్నాయి. ఈచ్ స్టేట్ ఎడ్యుకేషన్ డిఫరెంట్ ఉంటుంది. సో, మన రీజియన్ బట్టి మేబీ స్కూల్స్ డిఫరెంట్ ఉండొచ్చు. కానీ మేము బెర్లిన్ బ్రాండెన్బర్గ్ ఏరియాలో ఒక్క క్లాస్‌లో ఇద్దరు టీచర్స్ ఉంటారు. ఒకళ్ళు మెయిన్ టీచర్, ఒకళ్ళు అసిస్టెంట్ టీచర్. సో, మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికైతే పిల్లల్ని జర్మన్ స్కూల్‌లో ఎయ్యొద్దనుకుంటారో వాళ్ళు బైలింగ్వల్ స్కూల్స్ సెలెక్ట్ జేస్తారు. వాళ్ళకెలా ఉంటదంటే డైలమాలో ఉంటారు. లాంగ్ టర్మ్ ఉంటామా, ఉండమా తెలియదన్నట్టు. సో, బైలింగ్వల్ ఏస్తే ఏంటంటే ఇండియా వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ మీడియంలో వెయ్యొచ్చు అన్న కాన్సెప్ట్. కాకపోతే ఈ బైలింగ్వల్‌లో కొంచెం ఫీజుంటుంది. అంత ఎక్స్‌పెన్సివ్ ఉండదు. సో, ఇది కొంతమంది ఇలా ప్రిఫర్ చేస్తారు. కానీ లాంగ్ టర్మ్ ఉండాల్సొచ్చిందనుకోండి బైలింగ్వల్ కొంచెం మైనస్ అవుతుంది. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకతను తన పిల్లల్ని బైలింగ్వల్ స్కూల్‌లో ఏశాడు. ఇనీషియల్‌గా వచ్చినప్పుడు తనకు తెలియదు ఎన్నేళ్ళు ఉంటాడో. కానీ చాలా ఒక 5 ఇయర్స్ ఉన్నాక ఎందుకో తనకు అది కరెక్ట్ కాదనిపించి ఇప్పుడు మళ్ళీ జర్మన్ స్కూల్ ఏశాడు. పిల్లలకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది అలా చేయడం వల్ల. ఇక థర్డ్ వన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. జర్మనీలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చాలా తక్కువగా ఉంటాయి. మీరు గానీ మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ పెద్ద సిటీస్‌లో ఉన్నారనుకోండి, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉంటాయి. అక్కడ అడ్మిషన్‌కి కొంచెం కాంపిటీషన్ ఉంటుంది. అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. సంవత్సరానికి 10,000 యూరోల నుంచి 15,000 యూరోల వరకు ఉంటుంది. సో, అందరూ ఆ స్కూల్స్‌కి పంపియలేరు. ఎవరికైతే పక్కా తెలుసో లైక్ 2 ఇయర్స్ తర్వాత ఎళ్ళిపోతాము అని వాళ్ళ పిల్లల్ని మాత్రమే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌లో ఏస్తారు. తర్వాత కొన్ని ఇండియన్ కంపెనీస్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో పిల్లల్ని ఏస్తే ఒక 50% ఫీజు వాళ్ళు కడతారన్నట్టు. ఎందుకంటే ఎవరు ఆన్ సైట్ రావడానికి ఇష్టపడరు కదా! సో, ఇలాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో, మీరు ఫారిన్‌కొస్తే మాట్లాడండి కాంట్రాక్ట్‌లో పిల్లల ఎడ్యుకేషన్ గురించి. కానీ మీరు చిన్న ఊర్లల్లో ఉన్నారనుకోండి, పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్‌కి పంపియడం చాలా కష్టం అయిపోతుంది. నాకు తెలిసిన ఒకతను ఏం చేశాడంటే ఫ్యామిలీని బెర్లిన్‌లో సెటప్ చేశాడు. ఆయన జాబ్ ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ దూరం ఉండే. సో, అతను ఏంటంటే అవసరం ఉన్నప్పుడల్లా ఆఫీస్‌కి 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేవాడు. కాకపోతే ఆయన కేస్‌లో వాళ్ళ పిల్లలు ఆల్మోస్ట్ 8థ్, 9థ్ క్లాస్‌లో ఇక్కడికొచ్చారు. నాకు తెలిసి అది పెద్ద మిస్టేక్. మీరు మాత్రము మీ పిల్లల్ని అంత పెద్ద క్లాసు ఇండియాలో 8థ్, 9థ్ అట్లా వచ్చినప్పుడు వాళ్ళని ఇక్కడికి తీసుకురాకండి. వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది.
మీరు మాక్సిమం నాకు తెలిసి యాజ్ పర్ మై అండర్‌స్టాండింగ్ వాళ్ళు లెస్ థాన్ 6థ్ క్లాస్ ఉంటే ఆలోచించండి ఇక్కడికి రావడానికి. 6థ్ క్లాస్ దాటారనుకోండి వాళ్ళని ఇక్కడికి తేవడం కరెక్ట్ గాదు. తెస్తే మాత్రం ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లోనే ఎయ్యండి. సో, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇండియా నుంచి ఒకతను ఆన్ సైట్ వచ్చాడు. తన పిల్లల్ని తీసుకొనొచ్చాడు. సో, తనేంటంటే ఇక్కడికి రాగానే ఫస్ట్ ఇల్లు లెంకి ఆ కాంట్రాక్ట్ ఉంటది గదా! లోకల్ మున్సిపాలిటీలో రిజిస్ట్రేషన్ జేసుకోవాలి. అప్పుడేంటంటే దాంట్లో మీకు పిల్లలున్నారు గాబట్టి మున్సిపాలిటీ వాళ్ళే మీకొక లెటర్ పంపిస్తారు. దాంట్లో ఏమనుంటదంటే మీరు మీ పిల్లల్ని పలానా జర్మన్ స్కూల్ మీరున్న ఏరియాలోనే ఒక స్కూల్స్ ఉంటాయి గదా! ఆ స్కూల్‌లో పంపియొచ్చు అని లెటర్ వస్తుంది. సో, మీరు ఆ లెటర్ తీసుకొని స్కూల్‌కెళ్లారనుకోండి, స్కూల్‌లో వాళ్ళు జెప్తారు. మీ పిల్లలకి డాక్టర్ టెస్ట్ చేయించాలి అని. సో, అదేంటంటే ప్రతి పిల్లలకు ఐసైట్, లిజనింగ్ అండ్ స్పోకెన్ ఈ 3 టెస్ట్‌లు ఇక్కడ లోకల్ డాక్టర్ చేస్తాడు. బాబు గాని, పాపకి గాని ఏం హెల్త్ ప్రాబ్లమ్ లేదు అని ఒక సర్టిఫికేట్ ఇస్తాడు. ఆ సర్టిఫికేట్ మనం స్కూల్‌లో సబ్మిట్ చేశాక వాళ్ళు పలానా డేట్ నుంచి మీ పిల్లల్ని స్కూల్‌కి పంపించండి అని చెప్తారన్నట్టు. సో, ఇది మ్యాండేటరీ ప్రాసెస్. మీరు జర్మనీలో ఏ సిటీ ఎళ్ళినా, ఏ స్టేట్ ఎళ్ళినా గాని ఫారిన్ నుంచి వచ్చిన పిల్లలకి ఈ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ లోకల్‌గా ఫస్ట్ నుంచి ఉన్న పిల్లలకి ఆల్రెడీ ఇట్లాంటి టెస్ట్స్ ఎప్పుడో అయిపోయి ఉంటాయి అన్నట్టు. సో, ఇది ప్రాసెస్. సో, జర్మనీలో స్కూలింగ్ విషయానికొస్తే ఈచ్ స్టేట్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూలింగ్ ఉంటుంది. ఫస్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్. కొన్ని స్కూల్‌లో ఎలా అంటే 4థ్ క్లాస్ తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కూల్స్‌కెళ్తారు. దాని గురించి సెపరేట్ వీడియో చేయాలి. ఇది కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్. ప్రైమరీ స్కూల్, సెకండరీ స్కూల్ కలిపి 12 ఇయర్స్ 12థ్ క్లాస్ వరకు ఉంటుంది. ఆ తర్వాత బ్యాచిలర్స్, మాస్టర్స్ కొంతమందికి చదువుకోవాలని లేకపోతే వాళ్ళు వొకేషనల్ ట్రైనింగ్ లాంటివి చేస్తారు. ఇప్పుడు టీచింగ్ అండ్ ఎడ్యుకేషన్ విషయానికొస్తే ఇక్కడ స్టూడెంట్స్‌ని చాలా ఎక్కువ ప్రెషరే ఉండదు. సింపుల్ ఉంటాయి బుక్స్. నేను ఒక యూనివర్సిటీ స్టూడెంట్‌తోని మాట్లాడుతున్నాను. తను మాస్టర్స్‌కొచ్చాడు. తను ఏమని చెప్పాడంటే ఇంటర్మీడియేట్‌లో మన తెలుగు స్టేట్స్‌లో చదివిన మ్యాథమెటిక్స్ తనకు మాస్టర్స్‌లో ఉందంట. సో, చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది. ఇండియాలో స్టూడెంట్స్ మంచిగా చదువుకున్నారనుకోండి వాళ్ళకి ఇక్కడ మాస్టర్స్ చాలా ఈజీ అవుతుంది. అండ్ నేను నా కూతుర్ని చదివిపిస్తాను. సో, నేను ఆమె బుక్స్ చూస్తే కూడా నాకు అర్థమైపోతది. ఎక్కువ టఫ్ సిలబస్ అన్నది ఉండదు. స్లోగా బిల్డ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు ఇండియాలో స్కూలింగ్ చేశారనుకోండి మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఈజీ అవుతుంది. కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ డిఫరెంట్ ఉంటుంది. సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ జర్మన్ మెథడ్ ఉంటుంది. సో, ఇప్పుడు మీ పిల్లలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇండియన్ మెథడ్‌లో చేస్తే వాళ్ళు మార్క్స్ ఎయ్యరన్నట్టు. సో, వాళ్ళు ఇక్కడ మెథడ్ నేర్చుకోవాల్సి వస్తది. కాకపోతే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఇండియా నుంచి వచ్చిన కిడ్స్ కొంచెం ఇంటెలిజెంట్ ఉంటారు. తొందరగా నేర్చుకుంటారు టాపిక్స్. ఇక హోంవర్క్ అండ్ ఎగ్జామ్స్ విషయానికొస్తే హోంవర్క్ చాలా తక్కువుంటుంది. ఎస్పెషల్లీ వీకెండ్స్ ఫ్రైడే రోజు మోస్ట్‌లీ హోంవర్క్ ఇవ్వరు. ఎందుకంటే స్కూల్ వాళ్ళు ఏంటంటే పిల్లలు ఎంజాయ్ చేయాలి వీకెండ్ అని. మోస్ట్‌లీ పిల్లలకి హోంవర్క్ ట్యూస్‌డే, థర్స్‌డే ఉండేటట్టు చూస్తారు. సో, టైమ్ టేబుల్ విషయానికొస్తే మండే రోజు రెడ్ వీక్, ట్యూస్‌డే రోజు గ్రీన్ వీక్ అని. సో, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈచ్ సబ్జెక్ట్ 45 మినిట్స్ ఉంటుంది. అలా 2 యూనిట్స్ అంటారు. అంటే మ్యాథ్ క్లాసు 45 + 45 90 మినిట్స్ ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ 45, 45 90 మినిట్స్ ఆ విధంగా. సో, డైలీ ఇప్పుడు మా కూతురు విషయానికొస్తే ఆమె ప్రైమరీ స్కూల్ 6థ్ క్లాస్. తను స్కూల్‌కి మార్నింగ్ 7:45కెళ్తే మోస్ట్‌లీ మధ్యాహ్నం 2 వరకు ఆమె స్కూల్ అయిపోతుంది. ఇంటికొచ్చి రిలాక్స్ అవుతుంది. కొంచెం హోంవర్క్ చేస్తుంది. లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. సో, ఇక్కడ ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ అసలు ఉండనే ఉండదు పిల్లలకి. అండ్ టీచర్ కూడా ఎక్కువ ఫోర్స్ చేయదు. వాళ్ళు ఏం చెప్తారంటే మీకు చదవాలని ఉంటే చదవండి. లేదంటే ఇక్కడ చాలా ఆల్టర్‌నేటివ్ కెరియర్స్ ఉంది. చదువుకుంటేనే లైఫ్ కాదు అన్న మెంటాలిటీ పిల్లలకు ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటారన్నట్టు. సో, ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మంచిగా చదువుకుంటారు. సైంటిస్ట్‌లు అవుతారు. మీరు చూడండి జర్మనీ ఎన్నో నోబెల్ ప్రైజ్‌లు గెలిచింది. సైన్స్ అండ్ రిసర్చ్‌లో వాళ్ళు చాలా టాప్‌లో ఉన్నారు. సో, ఏంటంటే ఎవరిని ఫోర్స్ జెయ్యరు. ఇప్పుడు ఎవరికన్నా చదువుకోవాలని లేకపోతే వాళ్ళకు సెపరేట్ వొకేషనల్ ట్రైనింగ్స్ ఉంటాయి. లైక్ మెకానిక్ గావాలంటే మెకానిక్ గావాల్సిన మొత్తం ట్రైనింగ్ వాళ్ళిస్తారు. ఎలక్ట్రీషియన్, ప్లంబర్ ఇలాంటివి ఏది జేయాలనుకున్నా గానీ కొందరికి థియరీ నాలెడ్జ్ బుక్ చదవడం ఇష్టం ఉండదు. చేయడం ఇష్టం ఉంటది. సో, అలాంటి వాళ్ళకు సెపరేట్ కోర్సెస్ ఉంటాయన్నట్టు. ఫోకస్ ఎడ్యుకేషనే గాదు లెర్నింగ్ పైన ఉంటుంది.
తర్వాత స్కూల్లో ఫుడ్ గురించి. సో, చాలామంది కిడ్స్ ఇంటి నుంచి టిఫిన్ బాక్స్ తీసుకెళ్తారు. లేదు మీరు టిఫిన్ పెట్టలేరు ఇద్దరు పేరెంట్స్ వర్క్ ఉండి బిజీ ఉన్నారనుకోండి, స్కూల్లో గూడా మీరు లంచ్ బుక్ జేయొచ్చు. ప్రతి స్కూల్‌కి ఆన్‌లైన్ వెబ్‌సైట్ ఉంటుంది. 3 రకాల మెను ఉంటుంది. ఒకటి తప్పకుండా వెజిటేరియన్ ఉంటాయి. 2 నాన్ వెజ్ ఉంటాయి. నాన్ వెజ్‌లో కొన్నిసార్లు చికెను, ఫిష్ ఒకటుంటుంది. ఇంకో మెనూలో ఐదర్ పోర్క్ ఆర్ బీఫ్ ఉంటుంది. సో, ఈ విధంగా ఉంటుందన్నట్టు. సో, మనము ఆన్‌లైన్ ఫుడ్ బుక్ జేయొచ్చు పిల్లలకి. వాళ్ళు మధ్యాహ్నం లంచ్ స్కూల్‌లో జేస్తారు. నేను నా కూతురిని ఒక 6 మంత్స్ ఫుడ్ బుక్ జేశాను. ఫుడ్ క్వాలిటీ బావుంటుంది. ఆల్‌మోస్ట్ €4 ఉంటుంది లంచ్. అండ్ తను కొత్తగా వచ్చినప్పుడు ఇలా మెస్‌లో తినడం వల్ల వేరే కిడ్స్ గూడా ఫ్రెండ్స్ ఈజీగా అయ్యారు. సో, మీరు ఆలోచించుకోండి. మీ మీ ప్రకారము మీరు డిసిషన్ తీసుకోండి. సో, నాకొక ఇండియన్ ఫ్యామిలీ తెలుసు. వాళ్ళ కొడుకు ఆల్‌మోస్ట్ ఇండియాలో 9థ్ క్లాసు. తనని జర్మన్ స్కూల్‌లో ఏద్దామనుకున్నారు. వాళ్ళ పేరెంట్స్‌కి ఇంగ్లీష్ మీడియంలో ఎయడం ఇష్టం లేకుండే. ఎందుకంటే వాళ్ళు ఇక్కడనే ఉంటామని ఫిక్స్ అయిపోయారు. తనకి జర్మన్ రాదు గాబట్టి ఆల్‌మోస్ట్ 1½ ఇయర్ అతన్ని జర్మన్ లాంగ్వేజ్ కోర్స్‌లో ఏశారు. అతను జర్మన్ నేర్చుకొని ఒక పర్టిక్యులర్ సర్టిఫికేషన్ అయ్యాక తను 10థ్ నుంచి జర్మన్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాడు. సో, నేను తనతో మాట్లాడాను గూడా. సో, తను హ్యాపీయే ఉన్నాడు. ఇక్కడ ఎడ్యుకేషన్ నుంచి. ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ అనుకో వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటదంటే, అయ్యో! నా 1½ ఇయర్ వేస్ట్ అయిపోయిందని ఫీల్ అవుతారు. ఇక్కడ మాత్రము ఇలాంటి పరుగు ఏముండదు. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ బ్యాచిలర్స్, మాస్టర్ అయినంక 1 ఇయర్ బ్రేక్ తీసుకొని వరల్డ్ ట్రిప్‌కెళ్తారు. సో, ఇట్ ఈస్ నార్మల్ ఇక్కడ. ఇండియాలో ఏంటంటే బ్రేక్ వస్తే అది ఒక బ్యాడ్ లాగా కన్సిడర్ చేస్తారు. ఇక్కడ అలా ఏముండదు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీడమ్ అన్నది ఉంటుంది. ఎవ్వరు ఎవరి మీద ఫోర్స్ చేయరు. ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ పరంగా. సో, మనము స్కూలింగ్ అయిపోయి నాకు ఏదైనా స్పెసిఫిక్ స్కిల్ కావాలి అనుకుంటే ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ ఏజెన్సీ ఉంటుంది. వాళ్ళ దగ్గరికెళ్ళి మనం చెప్పొచ్చు. నేను ఇది నేర్చుకోవాలనుకుంటున్నా అంటే వాళ్ళే ఫీజు కడతారు మనకి. సో, మన పేరెంట్స్ కూడా మనకు కట్టాల్సిన అవసరం లేదు. ఎడ్యుకేషన్ ఇక్కడ ఫ్రీ ఉంటుంది. గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది. ఎందుకు అంటే రేపు పొద్దున మీకు జాబ్ వచ్చినంక మళ్ళీ మీరు టాక్స్ కడతారు గదా! ఆ డబ్బులు వేరోళ్ళ పైన ఇన్వెస్ట్ చేస్తుందన్నట్టు. సో, ఇలా ఉంటుంది ఎడ్యుకేషనల్ సిస్టమ్ అండ్ లైఫ్. కిడ్స్‌కి మాత్రము చాలా బావుంటుంది జర్మనీ. మంచి బెనిఫిట్స్ ఒస్తాయి. వాళ్ళకు 18 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళకి ఎవ్రీ మంత్ రూ. 25,000 గవర్నమెంట్ ఇస్తుంది. మీకు నలుగురు పిల్లలున్నారనుకోండి, మీకు రూ. 1,00,000 నెలకి మీ అకౌంట్‌లో ఒస్తాయి. నలుగురు పిల్లల డబ్బులు. సో, ఈ విధంగా ఉంటుందన్నట్టు. పేరెంట్స్‌కి పిల్లలు బరువు కాదు. మీరు పిల్లలు కనండి అని గవర్నమెంట్ నుంచి మెసేజ్. ఎందుకంటే ఇక్కడ పాపులేషన్ లేదు కాబట్టి. సో, ఈ విధంగా ఉంటుంది జర్మనీలో ఫ్యామిలీ లైఫ్ అండ్ ఎస్పెషల్లీ స్కూలింగ్. సో, ఈ వీడియోలో నేను మాక్సిమం పాయింట్స్ కవర్ చేశాను. మీకేమైనా క్వెషన్స్ ఉంటే కామెంట్స్‌లో రాయండి. నేను దాని గురించి ఫ్యూచర్ వీడియోలో చెప్తాను. లేదంటే కామెంట్స్‌లో ఆన్సర్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.